మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసినవాడు సీను ఎలాంటి వాడు. సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి మార్పు ఇవ్వండి, మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నా జీవితాలు ఇలా దారితీస్తున్నాయా? ఒక మైండ్ ప్రాణం పోయే స్థితికి వస్తుందా? అప్పుడు నేను ఎందుకో నాకున్న పరిస్థితి, నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి, నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి, ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమెకు దగ్గరయ్యాను. నేనున్నానని చెప్పాను. నువ్వు చనిపోవలసిన పని లేదు, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలతో ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు అని చెప్పాను. మేము బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు తిరగటం నిజమే, దేవాలయాలకు వెళ్ళటం నిజమే చెప్పాను నేను. ఎస్, నాకేమనిపించిందంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళు నాశనం అయిపోతున్న చనిపోబోతున్నటువంటి ఒక అమ్మాయిని కాపాడడం, అండగా నిలబడ్డాం, అంతే నాకు ఆమెకి రిలేషన్. అయితే ఇప్పుడున్న పరిణామాల్లో మళ్ళీ తాను నిలదొక్కుకోవడం, మళ్ళీ ఈ 2 ఏళ్లలో ఎంత జరిగినా మీ ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ ఒక్క వార్త కూడా రాలే. మాధురి అని ఎప్పుడు రెస్పాండ్ కాలే. నిన్న అయింది ప్రెస్ మీట్లో చూశాను. ఈ 2 ఏళ్లలో ఎప్పుడు రెస్పాండ్ కాలే. ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దువ్వాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది, ఆ కుటుంబానికి మైనస్ అవుద్ది, పోతే నేను పోతాను, కానీ ఆ కుటుంబానికి నేను అబాస్పాలు చేయనన్న కాన్సెప్ట్తో ఆమె ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని. అంటే ఇది మాధురికి మీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా. అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉందని 30 సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి, ఎన్ని సందర్భాలు వచ్చాయి? అప్పుడెప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు? ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు? కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి. పొందిన తర్వాత కూడా ఊరుకుందా? ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం. పోనీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరుకుందా? నేను ఓడిపోయాను, పతనం అయిపోయాను, గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు ఊరుకుందా? ఇంకా కంపు చేస్తుంది. ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను అడుగుతున్నాను. నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను, నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత? ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? వాట్ ఈస్ ద రీజన్? ఎస్, నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాము, అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటారు. A married woman and a married man can have a friendship. This is called an adultery. అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇంట్లో ఉన్నప్పుడే భోజనానికి సౌకర్యాలు లేని నేను ఈ 2 ఏళ్ళు ఎలా బ్రతికాను? దిస్ ఇస్ మెయిన్ పాయింట్. పలాసలో ఉన్నాను, కారులో 3 రోజులు పడుకున్నాను, హోటల్లో ఉన్నాను, ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఎక్కడున్నాను? భోజనం చేసావా? టిఫిన్ చేసావా? నిద్రపోయినావా? నీ పరిస్థితి ఏంటని అడిగేవారు ఉన్నారా? 2 ఏళ్లలో ఉన్నారా? ఇది ఇవ్వడం అడిగిందా? కొన్ని పిల్లల చేత అడిగించిందా? నిన్నట్లాగా నాన్న తిన్నాడా, ఉన్నాడా, ఏం చేస్తున్నాడని ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు? మీకు మాకు సంబంధం లేదు. ఎన్ని మెసేజ్లు చూపించకూడదు, కుటుంబం మీద ఏం మెసేజ్లు చూపెడుతుంది? పాపం తప్పు. ఎన్ని బండిల్స్ మెసేజ్లు, తన్నీళ్ళు, నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం, ఎప్పుడు విడాకులు. జీవితంలో ప్రతిరోజు మాట, ఏ మెసేజ్లో చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇది కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే, ఈ ఇంటికి తాళం వేయవని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి, ప్రజలకి నేను అడుగుతున్నాను.